నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఇటీవలే బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కీర్ స్మార్టర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత తిరిగి బ్రిటన్లో అధికార పగ్గాలను చేపట్టింది. ఇక కీర్ స్మార్టర్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని బ్రిటన్ రాజు చార్లెస్ III ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. అయితే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వారు తమ హవా కొనసాగించారు. ఏకంగా 27 మంది బ్రిటన్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో గెలిచిన యువ ఎంపీ, భారత సంతతికి చెందిన శివానీ రాజా తాజాగా బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. 29 ఏళ్ల వయసులోనే శివానీ రాజా బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీగా అడుగుపెట్టారు. గుజరాత్ మూలాలు ఉన్న శివానీ రాజా ప్రస్తుతం బ్రిటన్ లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన యూకే ఎన్నికల్లో పోటీ చేసిన శివానీ రాజా తాజాగా ఎంపీగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా శివానీ రాజా భగవద్గీతపై ప్రమాణం చేశారు. తన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను శివానీ రాజా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విదేశాలకు వెళ్లి ఎంత ఎదిగినా భారత మూలాలను మర్చిపోలేదని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన యూకే ఎన్నికల్లో లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 29 ఏళ్ల శివానీ రాజా ఘన విజయం సాధించారు. అయితే భారత సంతతికి చెందిన రాజేష్ అగర్వాల్ ను ఓడించి శివానీ రాజా గెలుపొందడం విశేషం. అయితే లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం గత 37 ఏళ్లుగా లేబర్ పార్టీకి కంచుకోటలాగా ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం లేబర్ పార్టీ అభ్యర్థి రాజేష్ అగర్వాల్ ను మట్టి కరిపిస్తూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శివానీ రాజా గెలుపొందారు. దీంతో 37 ఏళ్ల లేబర్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు. లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ లో శివానీ రాజా వెల్లడించారు. అదే విధంగా బ్రిటన్ రాజుకు విధేయతగా ఉంటానని, భగవద్గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉందన్నారు.